జనం అంతా ఓట్లేస్తే ఇప్పుడు అది పొయ్యి మించి అది పెనం మించి పొయ్యిలో పడ్డట్టున్నది ఇప్పుడు పరిస్థితి అయితే. వీళ్ళు అంటే మరో ఉద్యమానికి మనను దారి చూపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. మీరు మళ్ళా లేవండి, నిద్రపోతున్నట్టున్నారు, ఇది మంచిది కాదు అని మనం లేపుతున్నారు. మామూలుగా ఏదో వచ్చిండు పరిపాలన సరిగా చేస్తాడేమో, ఆ నిరంకుశ ధోరణి పోతుందేమో అని అంటే అది మరింత ఎక్కువైతున్నది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పటికీ కూడా మిత్రులు చెప్పిండ్రు, కళాకారులకి ప్రాంతీయ భేదం లేదు. అసలు మనం పోరాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వ పోరాటం. అస్తిత్వం కూడా అందులో భాగంగా ఉన్నది. ఎక్కడ పోయినా మీ తెలంగాణ వాళ్ళకు భాష రాదని మన తెలంగాణ వాళ్ళందరినీ కూడా, కళాకారులను అందరినీ కూడా వాళ్ళను తెలంగాణ భాషను రౌడీల భాషకు చూపించింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. మరి కళాకారులకి భాష వేరే ఉండదు, ప్రాంతం వేరే ఉండదు అన్నోళ్ళు ఆ పని ఎందుకు చేసిండ్రు అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారా అని మేము అడుగుతున్నాం. అదేం లేదు. ఒకవైపు వాళ్ళు అన్యాయం చేస్తూనే, ఒకవైపు మన మీద వివక్ష చూపిస్తూనే, మరోవైపు ఈ తెలంగాణ వాదులందరూ కూడా సంకుచితత్వం కలిగిన వాళ్ళని చెప్తుంటారు. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి మనను ఇన్ఫీరియారిటీలో పడేయడం అన్నమాట. వీళ్ళకంత సంకుచితత్వం ఉన్నది, ప్రాంతీయ భేదాలనే. వాళ్ళు మెల్లగా లోపట మన చాప కింద నీళ్లు తీసుకొచ్చినట్టు మననంతా దోచుకుంటున్నటువంటిది ఇప్పటికీ మన తెలంగాణ వాళ్లకు పెద్దగా ఒరిగిందేం లేదు అనేది నేను గట్టిగా చెప్తున్నా. అది ఇప్పుడు కూడా లాభపడుతున్నది కూడా ఆంధ్ర వాళ్ళే ఉపయోగపడుతున్నారు. వాళ్ళకే అధికారులు తెలుస్తారు, వాళ్ళకే ఎట్లా పనులు మెల్లగా చేసుకోవాలనో తెలుసు. అదంతా సాగుతూ పోగా మొదలు గద్దరు పేరిట కొన్ని అవార్డులు ప్రకటించారు. ఓ మనం జబ్బలు గుద్దుకున్నాం, ఓ గద్దర్ పేరిట, మన గద్దర్ పేరిట అనుకున్నాం. కానీ ఆ పురస్కారాల సభలో ఆ వేదిక మీద గద్దర్ ఫోటో కూడా లేదు. గద్దర్ ఫోటో లేదు. పైగా ఇచ్చిన అవార్డులన్నీ కూడా ఆంధ్రోళ్ళకి ఇచ్చిండ్రు. పాటలు పాడిన వాళ్ళు ఆంధ్రోళ్ళే, యాంకర్లు ఆంధ్రోళ్ళే. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. క్రమక్రమంగా మనను పరీక్షిస్తున్నట్టున్నది, వీళ్ళు వేస్తారా లేవరా అని చెప్పి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సింది బాలసుబ్రహ్మణ్యం ఒక పాటగాడే కాదు, మిత్రులు చెప్పినట్టు పెయిడ్ పాటగాడిని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా పాటలే పాడే వాళ్ళు ఎందుకు, మంచి రచయితలు ఉన్నారు. ఆ రచయితల్లో దాశరథిని పెట్టుకోవచ్చు. అట్లా మనం ఇప్పుడు మనం నిద్రల నుండి మేలుకొనకపోతే ఇక మొత్తం మళ్ళా ఎవరు ఈయన శుభలేఖ సుధాకర్ అంటాడట, అరే తెలంగాణ వచ్చి 14 ఏళ్ళు కావస్తుంది కదా అంటే, మేము 14 ఏళ్ల కొరకు, కొన్ని రోజుల కొరకు మాకేదో రిజర్వేషన్ కల్పించి ఈ 14 ఏళ్ళు మీరు తెలంగాణ పెట్టుకోండి, తర్వాత మళ్ళీ మేము ఆక్రమిస్తాం, మా ఆధిపత్యం చూపిస్తామని అనుకున్నారా? మెదడున్నదా? ఆలోచన సరిగా ఉందా? అది ఎట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ సాధించడం కొరకు ఎన్ని కష్టాలు పడ్డాం, ప్రజలందరూ కష్టాలు పడ్డారు. కేసీఆర్ నాయకత్వం ఉన్నది, అది వేరు సంగతి. మనం అందరం జనమంతా కూడా కష్టపడ్డారు. ఎంతమంది అమరవీరులు అయినరు. ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడానిక? ఏదో చిన్న పిల్లలప్పటి నుంచి నేను తొలి ఉద్యమ కాలం లోపల 69లో నేను 18 ఏళ్ళ అమ్మాయిని బిచ్చమెత్తుకున్న ఓట్ల కొరకు ప్రజాసమితి, అప్పుడు తెలంగాణ ప్రజాసమితి ఓట్ల కొరకు అంటే ఎస్బీ గిరి కొరకు మేమైతే ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకున్నాం. వయసును లెక్క చేయలే, ఏమైతుందో నాకు అని అనుకోలేదు, చిన్నపిల్లలం అయినా కానీ ఏం లెక్క చేయకుండా చేసినాం. మనితర ఉద్యోగంలో కూడా ఎన్ని వికారాబాద్ నుండి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడెక్కడ తిరిగినాం. మేము డబ్బులు పెట్టుకున్నాం, శ్రమ చేసినాం, కష్టపడ్డాం. ఎందుకు అంటే ఆత్మగౌరవం కొరకు. ఆ ఆత్మగౌరవం అంతా ఈ 14 ఏళ్ళు మళ్ళీ మీకు అప్పచెప్పడానిక? ఏమనుకుంటున్నారు? అప్పుడు కూడా ఎస్బీగిరి ఎలక్షన్లలో గెలిచిండో లేదో, కనీసం ఆయన కొరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని కలవను కూడా కలవలే. ఇదే కాంగ్రెస్ మనస్తత్వం అనుకుంటా. ఆయన కాంగ్రెస్లోనే కలిసిండు, తర్వాత గాల్లే కలిసిపోయిండు, తర్వాత లేడు, ఆయన చనిపోయిండు. ఇప్పుడు పృథ్వీరాజు గారు ఇక్కడ ఉన్నారు,
పృథ్వీరాజు గారి తండ్రి ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటుంటుంది. ఎంత బాగా పాట పాడుతుండ్రి. ఒకవైపు ఉపన్యాసాలు ఇస్తుండే, ఇంకోవైపు మంచి పాటలు రాబోయి రాబోయి రామచంద్రారెడ్డి అని మంచి మంచి పాటలు పాడుతుండే. ఆయనతో పాటు వేదికల మీద పాల్గొన్న అనుభవం నాకున్నది. అప్పుడు ఎట్లా పోరాడినామో ఇప్పుడు కూడా అట్లనే. కాళోజీ ఒక మాట అన్నాడు. రాయప్రోలు సుబ్బారావు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసిండట. పనిచేసినప్పుడు తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, ఏ చిగురు తిన్నావే కోయిల, ఏ పాట పాడుతున్నావే కోయిల అన్నాడట. అంటే ఆయనకు కవి కోకిల అనే బిరుదున్నది రాయప్రోలు సుబ్బారావుకి. ఆ కవి కోకిల అనే బిరుదున్నందుకు కోకిలగా నువ్వు చిగురు తింటూ ఎక్కడి చిగురు తింటున్నావు, ఎక్కడి పాట పాడుతున్నావు అన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా పరిపాలించాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలోనే మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విగ్రహాన్నే పెట్టాల్సిన అవసరం ఉన్నదని, దాని కొరకు మనం తగిన పద్ధతిలో సన్నద్ధం కావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో అందరికీ జోబి. ఇవాళ నేను ఈ మధ్యన ఒక సినిమా చూస్తుందంటే కొంచెం బిజీగానే ఉన్నా, కానీ ఈ విగ్రహం ప్రస్తావన వచ్చిన తర్వాత పృథ్వీ అన్న అక్కడ రవీంద్ర భారతి పోయినప్పుడు అక్కడ జరిగిన దర్శనాలు అంతా నేను చూసిన తర్వాత నాకు వాసన చెప్పాలని కడుపు మండిపోయింది. నేను అర్జెంటుగా నేను బాంబే వెళ్ళాల్సి ఉండే, దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరి ఈ కార్యక్రమానికి వచ్చిన. అయితే ఇవాళ ఈ కార్యక్రమం బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ, ఆయన కళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు, మనకు అవసరం లేదు. సినిమా రంగంలో ఎవడెవడో ఒక టాలెంట్ చూసుకుంటాడు, సంపాదించుకుంటాడు ప్రజలు, వాటి గురించి మనకి అభ్యంతరం లేదు. అట్లాగే మనం సొంత అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం కొన్ని దశాబ్దాలుగా కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ గడ్డ మీద ఇన్ని దశాబ్దాలుగా వచ్చిండ్రు, సంపాదించుకున్నారు, బాగుపడ్డారు. సరే, దానికి కూడా మనం మాట్లాడట్లేదు. ఇప్పటి కూడా అదే పని చేస్తున్నారు. ఈయన మీరు సంపాదించుకోండి, ఈయన మీరు సావండి, మాకేం అభ్యంతరం లేదు. ఎట్లా జరుగుతూ ఉండేది. ఈ ప్రభుత్వాలు కూడా లంగ ప్రభుత్వాలు అయిపోయినాయి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకే బదిలీ చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు చూసినా కానీ మళ్ళీ వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. అరే నాయన, మా గడ్డ మీద మా కళాకారులు ఉన్నారు, మా కవులు ఉన్నారు, మాకు ఆదర్శనీయులు, మా మూర్తులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం. మా దగ్గర మీ విగ్రహాలు ఎందుకు రాబోయి అన్నందుకు మీరు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్ లేదా, వానికి లేదా, దీనికి లేదా అని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అరే ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి రాబాయి. మేము ఉద్యమకాలంలో మేము తెలంగాణ కోసం కొట్లాడినా, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం గురించి మేము ప్రశ్నిస్తా ఉంటాం. కాంట్రాక్టుల గురించి మమ్మల్ని అడుగుతారేం రాబాయి. వీళ్ళందరూ రాజకీయ నాయకులతో మాకేం పోలిక. ఎంతోమంది మా గడ్డ కోసం, అస్తిత్వం కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చి మేము తెచ్చుకున్నాం. మా ఆత్మగౌరవం కోసం మేము మాట్లాడుతున్నాం, కాంట్రాక్టుల కోసం కాదు. ఇంకా అక్కడ విగ్రహం పెడతా ఉంటే దానికి వాడు దానికోసం పూనుకున్నోడు, దానికి పర్మిషన్ ఇచ్చినోడు, అసలు దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉంటే ఈ గడ్డ మీద పెడితే ఏమవుతుందని ఒకటి మాట్లాడతాడు. వానికి వాడెవడు ఆ బాలసుబ్రహ్మణ్యం బావమారదో బావ నాకు తెలియదాడు. సిగ్గు అనిపిస్తలేదు రాబాయి నీకు? అరే మా ఇంటి ముందట నీ విగ్రహం ఏదైనా అడుగుతా ఉంటే గుండాగిరి చేస్తావా మా గడ్డ మీదకి వచ్చి? అదే నేను ఒక దాశరథి గారి విగ్రహమో, జయశంకర్ గారి విగ్రహమో, గూడంజన విగ్రహమో నేను తీసుకుపోయి అమరావతి సెంటర్లో పెడతా, పర్మిషన్ ఇస్తారా పోయి నాకు? నేను వైజాగ్ చూసినా, విజయవాడ చూసినా, ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఊరు తిరిగినా ఎక్కడ నాకు కనపడలే తెలంగాణలో విగ్రహాలు. దేనికైనా వయసు వరుస ఉంటుంది కదా. నువ్వు అక్కడ పెట్టవు, నువ్వు మా వాళ్ళని గౌరవించవు, మీరు మాత్రం తెచ్చి మా ఇంట్లో ముందట పెడతారా? మేము దానికి ఒప్పుకోవాలన్నా? నువ్వేం ఎవరి కోసం పనిచేసినావు, ఎవరిని ఉద్ధరించినావని నీ విగ్రహాన్ని తెచ్చి మా కల్చరల్ సెంటర్, మా గుండెకాయ, మా అసెంబ్లీ ముందట రవీంద్ర భారతిలో పెడితే మేము ఎందుకు ఊరుకోవాలి రా భయ్? ఈ ప్రభుత్వాలకైనా సిగ్గున్నదా? రోజుకో విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడానికి. ఇక్కడ సాంస్కృతిక కమిటీ అని ఒకటి వేసారు. అంటే ఈ మధ్యన ఇక్కడ ఈ కమిటీలో
ఉన్న వాళ్ళ పసునూరు రవీందర్ అన్న మీరున్నారా? ఒక పసునూరు రవీందర్ ఒకడు కనబడ్డాడు ఇక్కడ ఆ కమిటీలో ఉన్న వ్యక్తి. మిగతా వాళ్ళు ఏం చేస్తారా భయ్? గడ్డి నీకుతున్నారా? మీ కమిటీ అని ఒక చిన్న పది మొఖాన కొడితే నోరు పూసుకుంటారా? తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటా ఉంటే ఎవరు రాలేదండి వాళ్ళు ఇక్కడికి మాట్లాడరా? మీకు 20 మంది ఉన్నారు దాదాపుగా, చూడలేదా మీకు? ఈ ప్రభుత్వంలో 10 మీ మొఖాన కొడితే నోరు పూసుకుంటారా? తెలంగాణకి ఏమైనా కానీ అనుకుంటారేమో ఇవాళ. అంటే ఎవరు మాట్లాడట్లేదు కదా. ప్రభుత్వాలు పార్టీలకి వాళ్ళ సొంత ఎజెండాలు ఉంటాయి. మాకేమే ఎజెండా రా భయ్? మా తెలంగాణ అస్తిత్వం మా ఎజెండా. ఇక్కడ పిడికని మందిమే ఉన్నాం, పిడికని మందిమే మాట్లాడుతున్నాం ఇవాళ. కానీ నక్సలైట్ ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమైనా బిడ్డ పిడికని మందితో స్టార్ట్ అయింది. పంట పెట్టి తొక్కుదాం బిడ్డ. ఇక్కడ అస్తిత్వం మీద, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఏ రకంగానైనా పండ పెట్టి తొక్కుదాం బిడ్డ, రాసి పెట్టుకోండి. ఇవాళ ఈ వేదిక మీద, ఈ వేదిక తరపు నుంచి నేను చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను, ప్రభుత్వాలకు చెప్తున్నాను, అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు కనుక పృథ్వీరాజు నాకు కొంచెం ఓపిక ఎక్కువ ఉన్నట్టున్నది, ఆయనతో నిలబడి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. నేనైతే 4 వీక్ అవసరమైతే 4 రోజులు జైలు తెచ్చుకోండి. ఏంద్రాబాయ్ నీ గుండాగిరి నా దగ్గర? మా ఇంటి ముందర నీ విగ్రహాలు ఏంద్రాబాయ్ అంటే కర్ణాటకలో పెట్టినారు, బళ్ళారిలో పెట్టారు, మాకెందుకు రాబాయ్? నీ ఇంటి ముందర పెట్టుకో. ఆంధ్రాలో పోయి నీ ప్రతి ఇంటి ముందర విగ్రహం పెట్టుకో. ఎవరు అడుగుతున్నాను నేను? మా ఇంట్లో ముందట వచ్చి నీ కుంపటి మా ఇంట్లో పెడతానంటే మేమెందుకు కూరుకుంటాం? ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఈ రోజు తారీఖు, డేటు, వారము, టైం అన్ని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, విగ్రహాలు పెట్టడానికి కొంచెం కష్టమవుతుంది. సిమెంట్ తీసుకురావాలి, ఇటుకలు తీసుకురావాలి, ఆ మేస్త్రులను తీసుకురావాలా, పెట్టాలి, కట్టాలి, చాలా పని ఉంటుంది. కూలగొట్టుడు 1 నిమిషం కాబట్టి, కూలగొట్టుడు 1 నిమిషం. ఇట్లా కూలగొడతాము, అట్లా మున్సిపాలిటీ అనవసరం ఎత్తుకొని పోతుంది. చాద కదా మాకు. ఇవాళ రాసి పెట్టుకోండి ఈ డేటు. ప్రభుత్వం ఒకవేళ ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి ఈ వేదిక నుంచి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా. సరే కాదు కూడదు, ఈ తెలంగాణ వాదం పోయింది, తెలంగాణ వచ్చింది, ఎవరేం మాట్లాడరు అని కనుక అనుకొని తెగించి ఆ విగ్రహం కనుక రవీంద్ర భారతి అడ్డా మీద కనుక ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మాత్రం డెఫినెట్గా ఆ విగ్రహాన్ని మేము కూలగొడతామని నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. అన్న పృథ్వీ అన్న, దీని మీద కార్యాచరణ తీసుకోండి. మీతో కలిసి మేము కూడా నడుస్తాం. ఆ విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా సహించాం, ఇప్పటికీ ఎన్నో సహించాం, ఎన్నో భరించాం. ఇంకా భరించే ఓపికలు అయితే లేవు. మీరు కార్యాచరణ తీసుకోండి. దానికోసం ఏం చేయాలన్నా కానీ మీతో కలిసి నడుస్తాం. అట్లాగే ఇవాళ అక్కడికి పోయి ఆ విగ్రహం దగ్గరికి పోయి ఏమైనా చేద్దామన్నా కానీ నేనైతే రెడీగా ఉన్నాను. కాబట్టి దీని మీద కార్యాచరణ తీసుకోండి అన్న. మీతో కలిసి మేము అందరం నడుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.